గండిపేట సర్వే నెంబర్ 18లో భూ కబ్జా కేసును ఛేదించారు షేర్లింగంపల్లి పోలీసులు. నిమ్మల రాజేష్, వేణుగోపాల్, సాయి కిరణ్ ను అరెస్టు చేశారు. బొల్ల బ్రహ్మనాయుడు, బొల్ల రమేష్ పరారీలో ఉన్నారని తెలిపారు షేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్. గండిపేట సర్వే నెంబర్ 18లో భూమిని కబ్జాకు యత్నించారని అన్నారు డీసీపీ. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు భూ కబ్జాకు యత్నించారని అన్నారు. 1500 కోట్ల విలువైన భూ కబ్జాకు యత్నించారన్నారు. నకిలీ జీవోలతోనే భూ కబ్జాకు యత్నించారని తెలిపారు. ఇక గండిపేట తహసీల్దార్ ఫిర్యాదుతో కబ్జా వెలుగులోకి వచ్చిందన్నారు డీసీపీ. నకిలీ జీవో ద్వారా ప్రభుత్వం తమకు భూమి క్రమబద్ధీకరించిందంటూ ప్రచారం చేశారని అన్నారు డీసీపీ. కొన్ని ఫేక్ జీవోస్ క్రియేట్ చేసి అవి వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసి కోర్టులని తర్వాత రెవెన్యూ అఫీషియల్స్ని కూడా తప్పుదావ పెట్టించి రియల్ ఎస్టేట్ మార్కెట్లో దీన్ని మిస్లీడ్ చేస్తూ ఒక డబ్బులు సంపాదించాలనే కుట్రని నార్సింగి పోలీసులు, సైబర్ క్రైమ్ అండ్ ఈఓడబ్ల్యూ టీమ్స్ కలిసి క్రాక్ చేయడం జరిగింది. విషయాల్లోకి వస్తే గండిపేటలో సర్వే నెంబర్ 18లో 104 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇది ప్రభుత్వ రికార్డులలో కాస్రపాణి అంటే 1954 నుంచి కూడా ప్రభుత్వ భూమిగానే అది రికార్డులలో ఉంటూ వస్తుంది. తహసీల్దార్ గండిపేటకి ఇది ఎప్పుడైతే తెలిసిందో దాన్ని నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం, మనం ఒక కేసు రిజిస్టర్ చేయటం, ఇన్వెస్టిగేటింగ్ చేయటం మొదలుపెట్టాం. నిన్న కోర్టు నుంచి ఒక సెర్చ్ వారెంట్ తీసుకొని ఈ నిమ్మల వేణుగౌడ్ అండ్ రామస్వామి ఇంట్ల మీద పోలీసు చాలా ఫోర్స్ తీసుకొని వెళ్ళటము, అన్ని తరువుగా సెర్చ్ చేయటం జరిగింది. ఆ సెర్చ్లోనే గత సంవత్సరం 30/10/25 అక్టోబర్ 30th రోజు అంటే హైకోర్టులో 6వ తారీఖు నాడు పోయింది. మళ్ళీ 30th రోజే 24 రోజుల్లోనే ఇది ఈ నిమ్మల ఫ్యామిలీ వాళ్ళు బొల్లా రమేష్ అని చెప్పి అతని అడ్రస్ ఏమో కర్ణాటక చూపిస్తూ ఉంది ప్రస్తుతానికి. అతనికి ఒక MOU ఇచ్చి ఈ భూమిని వాళ్ళకి MOU చేస్తారు. దాంట్లో భాగంగా ఈచ్ ఎకర్ ఇది మొత్తం 10 ఎకరాల భూమి ఉన్నట్లు 3.5 కోట్లు అంటే మొత్తం భూమిని 35 crores MOU చేస్తున్నట్లుగా వాళ్ళు రాయటం. తర్వాత వీళ్ళందరి అకౌంట్లోకి 25 lakhs, 50 lakhs, 1 crore ఇలా డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. బొల్లా బ్రహ్మనాయుడు ఈ గవర్నమెంట్ ల్యాండ్ని రెగ్యులరైజ్ చేయిస్తామని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొచ్చి ఆ రాధాకృష్ణకి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారని, తర్వాత మనం బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ వెరిఫై చేస్తే బొల్లా బ్రహ్మనాయుడు అనే ఈ ఎక్స్ఎమ్మెల్యే 2 transactionsలో తన అకౌంట్ నుంచే వేణుగౌడ్కి తర్వాత రామస్వామికి డబ్బులు పంపడం జరిగింది. అట్లాగే ఈ ప్రభుత్వ భూముల్లో కానీ ఇతరులకు సంబంధించిన భూముల్లో కానీ ఎలాంటి ఒక దొంగ డాక్యుమెంట్లు పుట్టించడం, లిటిగేషన్ క్రియేట్ చేసి డిస్పోజెస్ చేయాలని చెప్పి రాత్రిపూట రావటం, ఇటువంటి వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చాలా క్లియర్గా కింద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. కాబట్టి ఈ ఎవరున్నా సరే దీని వెనుక సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసుని ఈఓడబ్ల్యూకి ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఇప్పటి నుంచి లోకల్ పోలీస్, ఈఓడబ్ల్యూ, సైబర్ క్రైమ్ కూడా కలిసి ఈ కేసును పకడ్బందీగా ఇన్వెస్టిగేట్ చేసి దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడేలాగా చేస్తాం.